హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ వెంకట్ నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? మీరు బాగున్నారా? నేను బాగున్నాను సార్. సార్, ఓవరాల్గా ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత తీరును ఎలా చూడాలి, అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. కాంగ్రెస్ అనేది మునిగిపోయే నావ, దాంతో నాకు రాయబారాలు ఎందుకు అని ఈ కామెంట్స్ని అసలు ఎలా చూడాలి? మేడం, ఇక్కడ ఎమ్మెల్సీ కవిత గారు ఇచ్చిన స్టేట్మెంట్లలో కేవలం బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్సీ కవిత గారిని మాత్రమే మనం ప్రశ్నించడానికి ఉండదు మేడం. దాంట్లో బీజేపీ ఇంక్లూడ్ అయి ఉంది. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండు గుట్టుచప్పుడు కాకుండా సంసారాలు చేస్తుంటే ఆ సంసారాన్ని బయటికి చెప్పి కవిత గారు బయటికి చెప్పి వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది, ఆ అక్రమ సంబంధం ఏదో ఒక రోజు బ్రేక్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఈ అక్రమ సంబంధం వల్ల తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో మంచి జరగాల్సింది లేదని చెప్పి కవిత గారు చెప్పారు. ఆ చెప్పిన మాటని బీఆర్ఎస్ నుంచి కవిత గారు చెప్తే బీజేపీ నుంచి రాజాసింగ్ గారు చెప్పి ఎస్, మా నాయకులు పైసల కోసం కేసీఆర్ గారి దగ్గర మోకరిల్లడానికి సిద్ధంగా ఉన్నారు, మా పార్టీని కేసీఆర్ గారి దగ్గర బదనాం చేయడానికి కానీ లేకపోతే అక్కడ తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ పార్టీతో ములాఖాత్ అవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ రెండు పార్టీలో రెండు ప్రధాన నాయకులు బయటకు వచ్చి చెప్పంగానే తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు కాదు, ఇవి రెండు ఒకే గూటి పక్షులు అని చెప్పిన రోజు దాదాపు 80% మంది తెలంగాణ ప్రజలు నమ్మిరు. సో ఇప్పుడు 100% సంపూర్ణంగా నమ్మడానికి ఒక అవకాశం దొరికింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సందర్భంలో బీఆర్ఎస్, ఇంకో సందర్భంలో బీజేపీ ఈ ప్రభుత్వాన్ని, ఈ సుపరిపాలనని అడ్డుపుల్ల వేసే ప్రయత్నంలో భాగంగా ఈ రెండు పార్టీల యొక్క ఏదైతే దోబుచ్చులాట ఉందో ఈరోజు తేట తెల్లమైంది, బయటకు వచ్చింది. మేమేమంటున్నాం, కుటుంబ వ్యవహారం కనుక అనుకొని ఉండుంటే కాంగ్రెస్ పార్టీగా మేము కూడా ఎక్కడెక్కడ వేలు పెట్టడానికి అవకాశం లేదు, వేలు పెట్టాం కూడా. ఎందుకంటే రాజకీయాల్లో మాకు కూడా విచక్షణ ఉంది, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. ప్రతి పార్టీలో కానీ ప్రతి కుటుంబంలో కానీ వాళ్ళకున్న కొన్ని ఇంటర్నల్ కొన్ని ఫ్రీడమ్స్ ఉంటాయి, ప్రైవసీ ఉంటుంది. కానీ కవిత గారు ఇచ్చిన ప్రధానమైన ఎలిగేషన్స్ ఏదైతే వరంగల్ సభలో కేసీఆర్ గారు రెండు విషయాలు స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటే కానీ మాట్లాడలేదు. ఒకటి, వక్ఫ్ బోర్డ్ బిల్లు మీద మాట్లాడలేదు. బీజేపీ పట్ల ఒక సున్నితమైన మనస్తత్వంతో సాఫ్ట్ కార్నర్ దృష్టితో కేవలం 2 నిమిషాలే మాట్లాడి తెలంగాణ ప్రజలకు బీజేపీ తరఫున కొట్టాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ తీసుకోకుండా అయిందని చెప్పి కవిత గారు చెప్పే ప్రయత్నం చేశారు. మేడం, నేను ఏమంటున్నా అంటే, నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో ఉన్న ప్రధానమైన నాయకులు, సార్ నేను పేరు చెప్పేస్తున్నా, కిషన్ రెడ్డి గారు కానీ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు కొంతమంది కావచ్చు, వీళ్ళందరూ కేసీఆర్తో డైరెక్ట్ ములాఖాత్ అయ్యారు. అదేవిధంగా కవిత గారు జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు పోయి కవిత గారి దగ్గర ఎస్, బీజేపీ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తే బాగుంటుందని చెప్పి ప్రపోజల్ పెట్టినప్పుడు బీజేపీ వల్ల నేను ఇబ్బంది పడ్డా, బీజేపీ వల్ల నేను బాధపడ్డా, బీజేపీ నన్ను చిత్రహింస పెట్టిందని చెప్పి కవిత గారు మొర వినిపించుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాకుండా ఉండడం కోసం కవిత గారు ఫైట్ చేస్తున్నారా లేదా అని చెప్పి కవిత గారు చెప్పాలి. కవిత గారు ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి రైటా రాంగ్ అని చెప్పి సంజాయించుకోవాల్సిన బాధ్యత కూడా కేటీఆర్ గారికి ఉంది. ఈరోజు కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నప్పుడేమో కవిత గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారు, కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడేమో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్లో ప్రధానంగా కవిత గారు కేటీఆర్ గారిని డైరెక్ట్ టార్గెట్ చేస్తారు, కానీ కేటీఆర్ గారు మాత్రం కవిత గారిని టార్గెట్ చేయకుండా ఇండైరెక్ట్గా క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. మేము ఒకటే చెప్తున్నాం మేడం, బీఆర్ఎస్ పార్టీని కూల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులని, బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులని పొమ్మలేక పొగబెట్టినట్టు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోదండరామ్ సార్ చాలా మంచి వ్యక్తి, ఆయన చెప్పిండు చాలా సభలో చాలా ముద్దుకు వస్తున్నాడు కోదండరామ్ సార్ అని చెప్పి, అలాంటి కోదండరామ్ సార్ని పక్కన పడేసిన ఏదైతే ఆ పాపం ఉందో ఆ పాపమే ఈరోజు శాపంగా తన మెడకు చుట్టుకుంది. నా కొడుకుల కోసం నేను బీఆర్ఎస్ పార్టీని నిర్మాణం చేసుకుంటా, నా కూతురు కోసం నేను నిర్మాణం చేసుకుంటా, నా అల్లుడి కోసం నేను నిర్మాణం చేసుకుంటా, ఈ నిర్మాణం చేసుకున్న పార్టీ నా కుటుంబం ఎలకాలం దాన్ని పాలించుకుంటూ పోవాలని చెప్పి ఒక సక్కుచిత మనస్తత్వంతో ఆలోచించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి ఈరోజు అదే పాపం శాపం మెడకు చుట్టుకుంది. ఎస్, ఉంటుంది మేడం, రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా ఉండడానికి రారు. ఈ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఏదైనా ఒక కాజ్ కోసం ఫైట్ చేసినప్పుడు ఆ ఫలాలను డీసెంట్రలైజేషన్లో భాగంగా తెలంగాణ ప్రజలకు కానీ ఏ ప్రజలకైనా అందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాన్ని తుంగలో తొక్కి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తను తవ్వుకున్న గోతులో తనే పడ్డది. ఇంకా మీరు చూడండి, ఇదంతా ట్రయలరే, ఇంకా టీజర్ ట్రయల్లోనే ఇంకా సినిమా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కేవలం మన కవిత గారి పాత్రనే చూస్తున్నాం మనం. ఇంకా సస్పెన్స్లో పోకిరి ట్విస్ట్లో ఉంటుంది, పోకిరి ట్విస్ట్ ఎట్లుంటుందో ఆ ట్విస్ట్ రేంజ్లో
హరీష్ రావు గారి పాత్ర కూడా కనపడుతుంది. ఇంకా హరీష్ రావు గారి పాత్ర వచ్చినప్పుడు ఇప్పటి వరకు 2 ముక్కలాట 3 ముక్కలాట నడుస్తుంది. తర్వాత 4-5 ముక్కలు అవుతాయి. ఆ 4-5 ముక్కల్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటో అర్థం కాదు, కేటీఆర్ గారి పాత్ర ఏంటో అర్థం కాదు. సరే కవిత గారో లేకపోతే హరీష్ రావు గారో ఏదో ఒక గూటికి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళు ఏ గూటికి వెళ్ళాలి? అసలు వీళ్ళ గూటిని కానీ వీళ్ళ కుంపటిని కానీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అప్పుడు ఎట్లా కాపాడుకోవాలో తెలియాలి. అంటే మీరు చూడండి మేడం, ఈ ప్రభుత్వం ఏర్పడ్డ 16 నెలల కాలంలో అయిన దానికి కాని దానికి సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేసుకుంటూ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసుకుంటూ ప్రభుత్వాన్ని బదనాం చేశారు. తెలంగాణకు రావాల్సిన సంక్షేమ ఫలాల విషయంలో కానీ తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి ఫలాల విషయంలో కానీ ఎక్కడ ప్రాపర్ వేలో గైడ్ చేయలే. ఇప్పుడు ఎవరైనా సరే 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత వాళ్ళకి అనుభవం ఉంది, వాళ్ళు మంచిగా చేశారు కాబట్టి ఆ సలహాలు సూచనలు ఈ ప్రభుత్వానికి ఇద్దాం. ఎస్, వాళ్ళు కూడా కొత్తగా ఏర్పడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఫైటర్ అయినప్పటికీ కూడా కొత్తగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు కాబట్టి వారు కూడా సలహాలు సూచనలు ఇద్దామని చెప్పి ఎవరైనా ఒక మంచి మనసుతో అనుకుంటారు. కానీ ఆ మనసు లేదు వీళ్ళకు, ఆ మనసు లేదు. నిజంగా కవిత గారు చెప్పిన లెక్క ప్రకారం దయ్యాలు వీళ్ళు మొత్తం కేవలం ఆ కుటుంబానికి మాత్రమే దయ్యాలు కాదు, ఆ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే దయ్యాలు కాదు, వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రానికి దయ్యాలు, తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రపు దయ్యాలు ఇవి. సో ఆర్థికంగా దోచుకున్నాయి, రాజకీయంగా దోచుకున్నాయి, సామాజికంగా దోచుకున్నాయి, అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పనంగా లూట్ చేసి ఇంట్లో కూర్చొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెట్టుకున్న ఒక దరిద్రపు ఒక ఇది నికృష్ట బుద్ధితో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదో ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి కవిత గారు చెప్పిన లెక్క ప్రకారం కవిత గారు ఏదైతే చెప్పారో ఇంకా ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ క్రొకడైల్ ఫెస్టివల్ అదంతా తెలంగాణ సమాజం కూడా చూస్తున్నారు. నేను కూడా అనుకుంటున్నా మీడియాకు కూడా మంచి సోర్స్ దొరుకుతుంది, ఇంకా బాగా మంచి సోర్స్ దొరుకుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారికి ఒక మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిందని వార్త వస్తుంది. మరి ఇందులో ఎంత నిజం? ఇప్పుడు ఇది మేము చెప్పుడు కంటే ఆమె ఖండించింది. నేను ఇంకా ఏం రాయబారాలు జరపలేదు, నేనేం లావాదేవీలు జరపలేదని తనే చెప్పింది. కాంగ్రెస్ మీరు ఆఫర్ ఇచ్చారా లేదా? మేడం, ఇది పార్టీ ఇంటర్నల్గా వారైతే కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ కాలే. మేము కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో ఏమంటారు మేడం, ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా వారిని కనుక మేము ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ కుంపటిని మేమే రగిల్చినట్టు అవుతుంది. సో ఆ నింద మాకెందుకు మేడం? వాళ్ళు సరే ఆస్తి తగాదాలో మరి పదవులు తగాదాలో రాజకీయ కక్షలో ఏదో మాకు తెలియదు. సో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళు గెలిచి లాస్ట్కి ఎవరో ఒకళ్ళు మిగులుతారు కదా. వాళ్ళు మిగిలినప్పుడు తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉనికి కోసమో తెలంగాణ పునర్నిర్మాణం కోసం మేము పనిచేస్తాం, మేము వస్తాం అనుకున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పుడే పోయి మధ్యలో పుల్లలు పెట్టి మేమేమో దాన్ని ఏమంటారు దుశ్శాసన దుర్యోధనుడు పాత్రను పోషించడానికి మేము సిద్ధంగా లేవు. ఒకటే విషయం, కవిత గారు తన ఉనికి కోసం తన అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నారని అనుకుందాం. ఆ పోరాటం సంపూర్ణంగా వాళ్ళ అన్న మీద వాళ్ళ నాన్న మీద ఆ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తుల మీద ఆ పోరాటం చివరి వరకు పోరాటనివ్వండి. వీళ్ళైతే మనం కూడా ఎంకరేజ్ చేద్దాం. ఒక ఆడపిల్లగా ఇప్పుడు పాపం వాళ్ళ ఇంటి పేరునే తీసుకొచ్చి తనకు పెట్టుకున్నది, కల్వకుంట్ల అన్న తన ఇంటి పేరు తెచ్చుకున్నది. యాక్చువల్గా మన తెలంగాణలో ఆడబిడ్డలు తల్లిదండ్రులు ఇంటి పేరు తెచ్చుకోరు, కానీ తను తెచ్చుకున్నది అంటే ఆ బాధ్యతను కూడా నేను తెచ్చుకున్నా అనుకున్నప్పుడు ఆ బాధ్యతను నాకు ఇవ్వడం కోసం ఎందుకు మా నాన్న సోంచా ఇస్తున్నాడు, మా అన్న ఎందుకు అడ్డుపిల్లలు వేస్తున్నాడు అని చెప్పి తనకు కూడా ఆ బాధ ఉంది. ఆ గాథను వెళ్ళగక్కేంత వరకు మనం కూడా వెయిట్ చేయాలి. కానీ మేమేమంటున్నాం అంటే ఆ గాథ నీ పర్సనల్గా అని కాకుండా అది తెలంగాణ సమాజానికి జరిగిన బాధగా నువ్వు ఎప్పుడైతే చిత్రీకరణ చేసి నువ్వు చెప్పినావు కదా, సామాజిక తెలంగాణను సాధించుకోవడంలో 100% మా నాన్నగారు ఫెయిల్ అయ్యారని మీరు చెప్పారు కదా. సామాజిక తెలంగాణ సాధింపు విషయంలో మీ పాత్ర ఏముంటుంది? ఇన్ కేస్ మీరు వేరే పార్టీ పెట్టినా కూడా ఆ సామాజిక తెలంగాణను పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారా? రైతు బంధు కూడా ఏదైతే మనకు అన్యాయంగా అడ్డగోలుగా ఎవరికి పడితే వాళ్ళు వచ్చిందని అన్నారు కదా, అది ఎంతవరకు పోయింది ఏందనేది కూడా 100% ఆలోచించాలి. మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఎంతో అంత మేలు జరగాలి. అప్పుడే మీ నాన్న చేసిన పాపాలకి ఒక రెమెడీ అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.